కావలి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గా సేవలందించిన కుంగలవీటి రామరెడ్డి ఉద్యోగ విరమణ సందర్భంగా ఘన అభినందన సభ నిర్వహించారు. కావలి పట్టణంలోని కలయిక కళ్యాణ మండపంలో గురువారం జరిగిన ఈ కార్యక్రమం అధికారులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఆనందోత్సాహాలతో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హాజరై రామరెడ్డిని ఘనంగా సన్మానించారు. ఆయన సేవలను కొనియాడుతూ ఫారెస్ట్ శాఖలో రామరెడ్డి అద్భుతంగా పనిచేసి మంచి పేరు సంపాదించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తన విధుల్లో క్రమశిక్షణ, నిబద్ధతతో వ్యవహరించి అందరికీ ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. ఉద్యోగ జీవితాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న రామరెడ్డి ఇకపై తన కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అలాగే సమాజ సేవలో కూడా చురుకుగా పాల్గొని తన అనుభవాన్ని ప్రజల మేలు కోసం వినియోగించాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, సహచరులు రామరెడ్డితో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సేవలను స్మరించుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా అధికారులు, నాయకులు పాల్గొని ఘనంగా సన్మానించారు. మన రామరెడ్డి గారు ఇప్పుడు మన వక్తలు వెలుగుచ్చినటువంటి అభిప్రాయాలను బట్టి నాకు తెలుసు పట్టుదలతో, క్రమశిక్షణతో అందరినీ సహకారం తీసుకుంటూ అందరికి సహకారం అందిస్తూ ఒకసారి ఆయన కళలో నిలిస్తే ఆ కళలో చూపులోనే ఎంతో ఆప్యాయతతో, కల్మషం లేని, కల్తీ లేనటువంటి ఆ చూపు, ఆప్యాయతతో పలకరింపు అనేది మనకు అదే మానవ జీవితం ధన్యం కావాలి అంటే ఏనాడు నేను ఆప్యాయంగా పిలుస్తున్న పేరు రామరెడ్డి గారు అవసరం నేను ఆ రాజకీయ జీవితంలో ఒక వ్యక్తి జరుగుతుంటారు. ఇంతమంది అది అందరికీ ఇంతమంది అనురాగాన్ని, ఆప్యాయతని మార్చుకుని తన 62 సంవత్సరాలను పూర్తి చేసి 42 సంవత్సరాలు తన ఉద్యోగాన్ని ధర్మంలో డిగ్రీలో నిర్వర్తించి అభినందనలు తెలియజేసి ఈ కార్యక్రమంలో ఎంతోమంది ఎంతో జ్ఞానాన్ని తెలుస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎంతో నేర్చుకున్నారని తెలియజేసి ఒక మంచి ప్రతిభ అభినందిస్తూ మా కావలికి ఆ రిటైర్మెంట్ టైంలో సేవలు చేసినందుకు మిమ్మల్ని అభినందిస్తూ ఇంకో కొంతకాలం మీరు చేసి ఉంటే బాగుండు అనే విధంగా ఒక స్వీట్ మెమరీని ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ దూర ప్రాంతాల నుంచి వచ్చి మీ ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని కలిగించడానికి ఇక్కడికి ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక సబార్డినేట్ రిటైర్మెంట్కి సుపీరియర్స్ రావడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. కానీ 2 జిల్లాలకు సంబంధించిన సుపీరియర్ ఆఫీసర్లు అందరూ నీ ఫంక్షన్కి వచ్చారంటే నువ్వు 42 సంవత్సరాల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎడల అంటే జనరల్గా ఒక నానుడు ఉంది, యజమాని మీద ప్రేమతో కానీ వృత్తి మీద గౌరవంతో కానీ పనిచేసినప్పుడే పనిలో రాణించగలమని. కాబట్టి నీ వృత్తిని దైవంగా భావించావు కాబట్టి, ఆ అడవిని నీ తల్లిలాగా భావించావు కాబట్టి, దాని మీద డెడికేషన్తో పనిచేసావు కాబట్టి అంతమంది సీనియర్ అధికారులు సబార్డినేట్ మీద
ప్రేమ పెంచుకున్నారు కాబట్టి ఇంత దూరం కాలు రాగలిగింది. రావాలంటే ఎన్నో రీజన్లు చెప్పైనా ఆపుతారు. కానీ ఇంతమంది వచ్చి నిన్ను అభినందిస్తున్నారంటే నిన్ను చూసి ఇంకా మిగతా సబార్డినేట్లు మిగతా అధికారులందరూ కూడా నేర్చుకునే విధంగా నీ జీవితాన్ని నువ్వు నడవడికిని చూపించినందుకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎక్కడో ఒక మారుమూల ప్రాంతం సమాజంలో బేస్తవారిపాటులో పుట్టి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో పుట్టి 20 సంవత్సరాల వయసులోనే డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగానే ఉద్యోగం మీద మమకారం, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆశయాలు, తల్లిదండ్రుల ఆలోచనలు, తండ్రి ఇచ్చిన మార్గంలో ఫారెస్ట్ను సంరక్షించేదానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చేరటం, సెక్షన్ ఆఫీసర్గా నీ జీవితాన్ని ప్రారంభించి ఈ రోజున రేంజ్ ఆఫీసర్గా రిటైర్మెంట్ అవుతూ ఈ 42 సంవత్సరాలలో అధికారులందరి దగ్గర మన్నలు పొందుతూనే ఏ ఒక్క రోజు కూడా చింతాకంత రిమార్కు లేకుండా మెమో లేకుండా 42 సంవత్సరాలు నీ సుదీర్ఘ ఉద్యోగ జీవితాన్ని అనుభవించావంటే నిజంగా మీరు ధన్యులని కూడా మీ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకే ఒక నానుడు ఉంది, ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తి మనిషి అందరూ పుడుతున్నాం, అందరికీ కాళ్ళు చేతులు ముక్కులు నోరు అందరూ ఉన్నాయి. కానీ పూచిన ప్రతి పువ్వు దేవుని పాదాలకు తాకదు. ఏ కొద్ది పూలకు అదృష్టం ఉంటుందంటారు. సమాజ సేవ చేయాలన్నా ఉద్యోగం చేయాలన్నా కొంతమందికి అదృష్టం ఉంటుంది. ఆ అదృష్టవంతుడే మా రావణ. ఈ 42 సంవత్సరాల జీవితంలో తను ప్రొఫెషన్ని ఒక దైవంగా భావించి తను ప్రొఫెషన్లో ఎక్కడ కూడా రిమార్క్ రాకుండా, ఎక్కడ కూడా రికవరీ లేకుండా, ఎక్కడ కూడా ప్రశంసలే తప్ప, అంటే జనరల్గా ప్రజల ప్రశంసలు పొందడం చాలా కష్టం. అధికారులు అంటే పేపర్ మీద చేసే వర్క్ను బట్టి సీనియర్లు అప్రిషియేషన్ చేయడం అన్నీ ఉంటుంది. కానీ సామాన్యులు కూడా అప్రిషియేట్ చేస్తూ ఒకవైపున ప్రభుత్వ అధికారులని, రెండో వైపున ప్రజలని మనల్ని పొందుతూ ఎక్కడ పని చేస్తే అక్కడ ప్రజానీకంతోనూ, రెండోది అధికారులతో మమేకమై తన చాకచక్యంతో, తనకున్న ఆలోచన పరిజ్ఞానంతో, తనకున్న నేర్పరితనంతో అందరిని ఒప్పించి మెప్పించి తను సక్సెస్ అయ్యి ఈరోజు 42 సంవత్సరాల్లో తన ప్రొఫెషన్లో తాను రాణించినందుకు పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా ఈరోజు తీర్చిదిద్దబడ్డాడు. అదేవిధంగా మనిషికి ఫ్యామిలీ గోల్ ఉండాలి. మనిషి ప్రొఫెషన్ గోల్తో పాటు ఫ్యామిలీ గోల్ కూడా ఉండాలి. కాబట్టి తనకున్నటువంటి సోదరులు, తనకు పుట్టిన బిడ్డలు, తనతో పాటు నడిచేటువంటి బంధువులు అందరినీ కలుపుకుని అందరినీ అవకాశం వచ్చినప్పుడుగా ఎడ్యుకేటెడ్గా తయారు చేస్తూ ఉద్యోగాల్లో రాణించే విధంగా పెంచుతూ తనంటూ అందరికీ ఒక రోల్ మోడల్గా ఉంటే రామిరెడ్డి లాగా ఉండాలని ఒక నేర్పరితనంగా ఒక గురువులాగా భావించే రాణించే విధంగా పెంచుతూ తనంటూ అందరికీ ఒక రోల్ మోడల్గా ఉంటే రామిరెడ్డి లాగా ఉండాలని ఒక నేర్పరితనంగా ఒక గురువులాగా భావించే విధంగా అటువైపున భార్యని బిడ్డల్ని అందరినీ కూడా సంరక్షించుకుంటూ ఫ్యామిలీని టైం కేటాయిస్తూ ఎందుకు జీవితంలో ఉద్యోగంలో బాగా అవార్డులు పొందడం కాదు, ఫ్యామిలీ అవార్డులు పొందడం చాలా గొప్పతనం. అది అందరి వల్ల కాదు. ఎందుకంటే ఉద్యోగంలో బ్రహ్మాండమైనటువంటి అధికారి అనిపించుకుంటాడు, కానీ ఇంటికి వస్తే తల్లి ఇంటికి పుట్టాడు, కనీసం నా దగ్గర గంట కూడా కూర్చొని మాట్లాడలేని కొడుకు మాకు అవసరమైనటువంటి పరిస్థితి. భార్య చూస్తే 24 గంటలు బయట తిరుగుతాడు, కానీ నాతో కనీసం 10 నిమిషాలు కూడా ముచ్చటించలేనటువంటి భర్త. బిడ్డలు చూస్తే ఉదయం లేచిపోతాడు, సాయంత్రం ఇంటికి వస్తాడు, కనీసం మాతో కలిసి నడవలేనటువంటి బిడ్డలు అనుకోవడం. అటువంటి కాదు జీవితం. వృత్తిని ఎంత పవిత్రంగా భావించాడు, అంతకంటే పవిత్రంగా ఫ్యామిలీలో కూడా తన భార్యని బిడ్డల్ని సంరక్షించుకుంటూ, బంధువులందరినీ కూడా ఆప్యాయంగా పంపించుకుంటూ, స్నేహితులు కూడా పెంచుకుంటూ ఈరోజు ఫ్యామిలీ పరంగా కూడా ఆయన సక్సెస్ అయ్యడానికి ఇంతమంది ఇక్కడికి వచ్చేదానికి ఒక నిదర్శనం. అదేవిధంగా 3వ గోల్ సోషల్ గోల్. పుట్టిన వ్యక్తి చనిపోయేటప్పుడు ఈ దేశానికి ఎంతో సేవ చేయాలి, ఈ సమాజానికి ఎంతో సేవ చేయాలి. మనమంటూ మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. కాబట్టి ఎక్కడో ఆయన జన్మించినటువంటి ప్రాంతంలో ఒక స్కూల్ని రేకుల షెడ్డుతో ప్రారంభించి దాదాపు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు క్లాసులు దాదాపు 15 సంవత్సరాలు నిర్వర్తించి ఈ సమాజానికి ఎంతో కొంత సేవ చేయడం. అందరూ డబ్బు సంపాదిస్తారు, పాత ఏది ఎత్తుకోబోదు, కీర్తి మాత్రమే. ఆ కీర్తి రావాలంటే సమాజానికి సేవ చేయాలి. ఎక్కడో ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా ఆకివీడు అనేటువంటి ప్రాంతంలో ఆయన ఒక స్కూల్ని ఏర్పాటు చేసి రేగుల షెడ్లో క్లాసు రూమ్ని పెట్టి దాదాపు 15 సంవత్సరాల పాటు సోషల్ సర్వీస్ చేశారంటే ఆయన సోషల్ గోల్ పరంగా కూడా ఆయన సక్సెస్ అయ్యడానికి కూడా తెలియజేస్తూ అందుకే ఆయన బాగా అభినందిస్తున్నాం. ఇక 4వ రిలీజియస్ గోల్. మనిషి పుట్టిన తర్వాత ఏ మతంలో పుట్టామో ఆ మతాన్ని కొంత సేవ చేయాలి. ఏ దేవుడు అండతో మనం బతుకుతున్నామో ఆ దేవుడి నీడలో మనం
జన్మించామో ఆ దేవుడి మీద విశ్వాసంతో, ఆ దేవుడి మీద అభిమానంతో, ఆ దేవుడి మీద అనురాగంతో జీవించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయన నమ్ముకున్న వెంకటేశ్వర స్వామిని, ఆయన ఉన్నటువంటి భక్తి పార్వశంతో ఉన్నటువంటి షిరిడి సాయిబాబా దీవులతో ఈరోజు నిరంతరం కూడా ఆయన దేవుడి మీద భక్తితో ఏ కార్యక్రమం చేసినా దేవుడి ఎలా ధర్మం ఉందా లేదా అన్న ఆలోచనతో వృత్తిని, ప్రొఫెషన్ని, ఫ్యామిలీని, సోషలిజంగా కావచ్చు, లేదంటే రిలీజియస్గా 4 రకాలైన గోల్లు సాధించిన వ్యక్తి, పరిపూర్ణమైన వ్యక్తి. అందుకే నేను రామిరెడ్డి గారిని ఎప్పుడు రామిరెడ్డి గారు అన్నాను. నాకంటే వయసులో పెద్దవాడు కాబట్టి నేను ఎప్పుడు కూడా ఆయన నా దగ్గరకు వచ్చినప్పుడల్లా రామన్న అంటుంటా. అటువంటి రామన్న మా కాలంలో రిటైర్మెంట్ అయ్యి ఆ రిటైర్మెంట్ ఫంక్షన్లో పాల్గొనే అవకాశం నాకు దక్కినందుకు నిజంగా నేను చాలా కృతజ్ఞతగా ఉంటానని కూడా తెలియజేస్తూ, మా రామన్న రిటైర్మెంట్ లైఫ్ అందరికీ జీవితాన్ని ఆనందాన్ని ఇస్తుంది. అందరూ రిటైర్మెంట్ అయిన తర్వాత అందరూ అనుకునేటువంటిది ఇక మనం రిలాక్స్గా ఇంటిగా కూర్చోవచ్చండి. కానీ ఒక్కసారి చూడండి, రిటైర్మెంట్ అయిన వాళ్ళ జీవితాల సైడ్ చూస్తే ఉద్యోగంలో ఉన్నప్పుడు శారీరక శ్రమ ఎక్కువగా ఉన్నప్పుడు ఆనందంగా ఉంటారు. ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా, ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొనే కూడా వృత్తిలో రాణిస్తారు కాబట్టి పరిపూర్ణంగా ఉంటారు. కానీ రిటైర్మెంట్ అయిన తర్వాత టీవీల దగ్గర కూర్చోవడం, కాలం వెళ్ళబుచ్చడంలో తెలియకుండానే మనుషులు శారీరకంగానే మానసికంగా కూడా ముందుకుపోవడం అవకాశం ఉంటుంది. కాబట్టి మా రామని మేము కోరుకునేది, ఇంకా నీ ప్రాంతానికి ఇంకా సేవ చేయదు. రాజకీయాల్లోకి వస్తావా, సమాజ సేవ చేస్తావా, సోషల్ చేస్తావా, ఏదో ఒకటి చేసి నువ్వు తప్పకుండా ఇంకా కూడా ఎక్కువగా ఎంతైతే ఇప్పుడైతే నువ్వు పారిశుభ్రంగా పనులు చేస్తున్నావు, అదే విధంగా కూడా ఖాళీగా ఉండకుండా ఇది ఒక డెడికేటెడ్గా పెట్టుకొని సమాజానికి సేవ చేయాలని తప్పకుండా నువ్వు రాణించాలని కూడా మనసారా కోరుకుంటూ, మరొక్కసారి మీ ఉద్యోగ విరమణ చేస్తున్నందుకు మనసారా నిన్ను అభినందిస్తూ, మా కావాలని విడిచి వెళ్ళిపోతున్నప్పుడు కూడా మాకు ఇంత బాధ అయినా, ఒక మంచి మిత్రుడు దూరం అవుతున్నాడని బాధ ఉన్నప్పుడు కూడా నీలాంటి అధికారులు మా ప్రాంతాల్లో పనిచేసినప్పుడే, ఎందుకంటే ఒక వ్యవస్థ రాణించాలంటే అధికారుల యొక్క ప్రోత్సాహం చాలా అవసరం. అధికారులు అనేవాళ్ళు కొద్ది కాలం మాత్రమే ఆ ప్రాంతానికి వస్తారు. ఆ ప్రాంతం మీద మమకారం ఉండగలిగితేనే ఆ ప్రాంతంలో పనిచేయగలుగుతారు. ఉచిత ఉద్యోగ ధర్మం ఇచ్చి ఆ ప్రాంతానికి వచ్చి మాకెందుకు పై ఆఫీసర్లు చెప్పింది చేసుకుంటూ కాలం వెళ్ళబుచ్చోదనే కాకుండా ఉండూరు మీద ఎక్కడ పని చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో మమకారం కూడా పెంచుకోవడం, లోకల్లో రిలేషన్ పెంచుకోవడం, లోకల్లో ఉన్నటువంటి సమస్యలు పెంచుకోవడం, ఈ ప్రాంతం కోసం ఉన్నంతకాలం ఇది మా ఊరిగానే భావిస్తూ, ఇది మా సంస్థగానే భావిస్తూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం రామన్ నుంచి నేను బాగా నేర్చుకున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన మా రామన్నకి మనసారా అభినందిస్తూ, తప్పకుండా మీరు మంచి స్థాయికి ఇంకా కూడా ఇప్పటి వరకు ఉద్యోగం అయిపోయింది, ఇప్పుడు నీకు ప్రమోషన్ వచ్చింది, ఎక్కడ తిరిగిన నిన్ను అడిగే ఉన్నాడు. కాబట్టి నువ్వు నీ కోరికలన్నీ తీర్చుకుంటూ తీర్థయాత్రలు చేస్తూ దేశంలో ఉన్నటువంటి అన్ని విషయాలు తెలుసుకుంటూ మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.